ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. పట్టణంలోని భువనేశ్వరీదేవి సమేత మూలాస్నేశ్వర స్వామి దేవాలయ నూతన పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నూతన పాలక కార్యవర్గ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అరికట్ల బాలకృష్ణ నాయుడుని అభినందించారు. కూటమి ప్రభుత్వం సామాన్యులకు కమిటీ పదవులు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. దేవస్థానం నూతన కమిటీ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఆయనకి తీసుకుపోతున్న మన అన్న అప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థం కాబట్టి ఆయన కూడా దర్శనం ఈ పెద్ద శివాలయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు ఈ మధ్య కొద్దిగా జనాభా రావడం తగ్గిందన్న. ఇప్పుడు కొత్తగా మీరు ఇక్కడ చైర్మన్ అయ్యారు. అలాగే ముఖ్యంగా మా మహిళలందరూ కూడా మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారమ్మా. వీరందరూ కూడా జాగ్రత్తగా చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనాలు దగ్గరుండి చేయించి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొస్తారని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తాం తల్లి. ఇది పూర్వవైభవం వస్తేనే ఈ దేవాలయానికి ఒక కమిటీ వేసేవాడి తృప్తి కూడా నాకు ఉంటుంది తల్లి. అట్లా లేకపోతే కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నామమ్మా. అట్లాగే ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు, సంతోషం. నేను బాలకృష్ణ మంచి దేవాలయానికి చైర్మన్గా ఎన్నికైనందుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామంది ఇక్కడ మా రహీం చెప్పినట్టు మసీద్ ఇక్కడ ఉంది, శివాలయం ఇక్కడ ఉంది. నిజంగా గూడూరులో ఉన్నటువంటి అందరూ కూడా మత సామరస్యం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ అన్ని ఊళ్ళలా కాదు, చిన్నప్పటి నుండి కూడా కలిసిమెలిసి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉన్నాం. అదే గూడూరు యొక్క ప్రత్యేకత అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఏదైనప్పటికీ మహిళలు ఎక్కువ మంది ఇక్కడ. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలో సర్పంచ్గా గెలిచిన